రైట్. కరుణాకర్ గారు, మీ నుంచి మొదలెడదాం. ముందుగా ఎందుకు మీరు బైబిల్ని ఒక బూతు బుక్కుగా చిత్రీకరించి బూతు బుక్కు అని మాట్లాడుతూ పదే పదే నొక్కి నొక్కి చెప్తా ఉంటారు? దానికి కారణాలు ఏంది? బైబిల్‌ని నేను బూతు బుక్కు అన్న సందర్భాలు చాలా తక్కువ. బట్ అన్నారు. 1, 2 సందర్భాలు ఎక్కడైనా వచ్చిందేమో నాకు కూడా గుర్తులేదు. ఆ, నేను చెప్పేదాన్ని ప్రమాదకరమైన పుస్తకం అని చెప్తా. ప్రమాదమా? బూతు పుస్తకంతో పెద్ద సమస్య లేదు. ఉమ్, సమాజంలో చాలా అశ్లీల సాహిత్యం ఉంది. పోర్న్ వీడియోస్ కూడా ఉంటాయి. ఉమ్, వాటితో ఒకరినొకరు చంపుకోరు, ఒకరినొకరు తిట్టుకోరు, కొట్టుకోరు. ఉమ్, బూతు సాహిత్యం కంటే కూడా ప్రమాదకరమైన పుస్తకం అని చెప్తాను నేను. ఉమ్, అది ఈ సమాజానికి అవసరం లేదు, మానవ జాతికి అవసరం లేదు. ఉమ్, జార్జ్ బెర్నార్డ్ షా అని ఆయన చెప్తాడు, ఉమ్, మోస్ట్ డేంజరస్ బుక్ ఆన్ ద ఎర్త్ బైబిల్ అని చెప్తాడు. దాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి ఉంచండి, ఎవరికి దాన్ని దొరకనియొద్దని చెప్తాడు. ఎందుకు? కారణం ఏంది? విషపూరితమైన భావజాలం. ఇప్పుడు పాస్టర్లు కొంతమంది క్రైస్తవులుగా భావించేవాళ్ళు ఏదో మిల్లీగ్రాముల మంచి చూపించి, క్రైస్తవం వల్ల ఈ మంచి జరుగుతుంది అని మిల్లీగ్రాముల మంచి చూపించి టన్నుల కొద్దీ ఉమ్, భారాన్ని లేకపోతే వ్యర్థాలని సమాజంలో డంప్ చేస్తున్నారు. అందులో పాస్టర్ హేమన్ ఉన్నాడా? అంటే ఆయన వ్యవస్థలో భాగంగా ఉన్నారా, తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ఆ, అలా అందులో భాగంగానే ఉన్నారు ఆయన కూడా. ఓకే, రైట్. మీరు ఈ విషయం చెప్పారు కదా, దీని మీద క్లారిటీ అడుగుదాం. మీరు ఏమనుకుంటారు హేమన్ గారు? ఆయన చెప్పినటువంటి అంశాలలో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఏంటి, ఏ విషయంలో? బైబిల్ అనేది ప్రమాదకరమైనది అని క్లియర్గా చెప్తా ఉన్నారు. మీరు ప్రస్తావించిన ప్రస్తావనలో స్టార్టింగ్ ఏంటంటే ఆయన అడిగింది బైబిల్ని బూతు పుస్తకం అని ఎందుకు పిలుస్తున్నారు అని అన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా మీకు వెళ్ళిపోయింది. అయితే ఆయన దానికి సంబంధించిన విషయం మాట్లాడలేదండి. ఆయన ఏమన్నారంటే బూతి కంటే కూడా ప్రమాదకరమైంది, సమాజానికి ప్రమాదకరమైంది అని అంటున్నారు ఆయన. అవును, బైబిల్ ఎవరో ఏదో చెప్పారని కూడా ఆయన ప్రస్తావించుకుని వచ్చారు. సరే, ఆయనకున్నటువంటి అభిప్రాయం ఆయనకున్నదే. నేను అడుగుతున్నాను, బైబిల్ ఏ విధంగా లోకానికి ప్రమాదకరమైంది, లోకాన్ని ఏ విధంగా ప్రమాదంలోకి నడిపిస్తుంది, ఎవరినైనా కొత్త ఉగ్రవాదులను ఏమన్నా తయారు చేసేటువంటి విధంగా బైబిల్ ఏమైనా ఉపయోగపడుతుందా, మత విద్వేషాలను పుట్టించేటువంటి విధంగా ఏమన్నా బైబిల్ ఉపయోగపడుతుందా, లేకపోతే ప్రమాదాలకి కారణమైనటువంటి సంఘటనలు ఏమైనా బైబిల్ ఏమన్నా ఎప్పుడన్నా తెచ్చిపెట్టిందా? ఇది నేను చెప్పాలి. మీరు అడగాలనుకుంటున్నారు. ఆయన ప్రమాదం మీరు అడగాలనుకుంటున్నారు. నేను అడగాలనుకుంటున్నాను. మీరు చెప్తారా? దీని మీద క్లారిటీ ఇస్తారా? బ్రహ్మాండం. రైట్. ఎక్కడ ప్రమాదకరం చెప్పండి. ఇప్పుడు ఉగ్రవాదం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఒక మతం గుర్తొస్తుంది. అవును, ఉగ్రవాదం అనగా డైరెక్ట్ గా మతం పేరు చెప్పండి సార్, ఏం పర్లేదు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ అంటారు కదా. 100%. అసలు ఈ ఇస్లామిక్ టెర్రరిజానికి ఆద్యం పోసిందే బైబిల్. మొత్తం ఇస్లాం మతానికి ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా ఇస్లాం మతానికి సంబంధించి కానీ క్రైస్తవానికి సంబంధించి కానీ తల్లి రిలీజియన్ ఏది అంటే యూదు మతం. యూదు మతం అంటే ఇప్పుడు వీళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. ఆ ఓల్డ్ టెస్టిమెంట్నే కొంచెం మాడిఫై చేసుకుని ఖురాన్ రాసుకున్నారు. అందులో ఉన్న ప్రవక్తలందరూ ఇక్కడ ఖురాన్లో ఉంటారు. అందులో బైబిల్ దేవుడు ఏదైతే ఆజ్ఞలు చెప్పాడో సుంతి చేసుకోమన్నాడు. ఇప్పుడు ముస్లిమ్స్ సుంతి చేసుకునే ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఖురాన్కి మూలం యూదు ఆచారం. అది ఫస్ట్ వాళ్ళ దేవుడు చెప్పాడు మోజెస్తో, మీరు సుంతి చేసుకోవాలి తరతరాలని చెప్పి. తర్వాత ఈ గడ్డపు పక్కన మీరు క్షౌరం చేసుకోవద్దు అని చెప్పిన ఆజ్ఞ కానివ్వండి, లేకపోతే విశ్రాంతి దినాన్ని ఆచరించడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఖురాన్లో ఏదైతే ప్రముఖంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారో అవన్నీ కూడా యూదుల మతానికి సంబంధించినటువంటి ఇప్పుడు వీళ్ళు పాత నిబంధనగా చెప్పబడుతున్న బైబిల్లో ఉన్నాయి. ఓకే. అలాగే నన్ను కాక ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని చంపండి, అవశేషాలు లేకుండా నామరూపాలు లేకుండా ఆ దేవతా విగ్రహాలు పగలగొట్టండి, ఈ ఆజ్ఞలు కూడా అందులోవే. పాత నిబంధనలోవే. అంటే ఇప్పుడు వీళ్ళు పాత నిబంధన అంటున్నారు, కానీ యూదులకి అది పాత నిబంధన కాదు. ఇప్పటికీ వాళ్ళకి అదే ధర్మశాస్త్రం, వాళ్ళకి అదే దేవుడి గ్రంథం. ఓకే. వీళ్ళు దాన్ని పాతది చేసేసారు. క్రైస్తవులు వచ్చి ఇప్పుడు కొత్తది అంటే దాన్ని వీళ్ళు హైజాక్ చేసేసి ఇంకొక భాగం యాడ్ చేసి ఇది కొత్త నిబంధన యేసుకు సంబంధించి, దాన్ని మేము పాతది చేసేస్తున్నాం అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు. కానీ యూదులు ఒప్పుకోరు. నేను చెప్పేది ఏంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన మూలాలు బైబిల్లో ఉన్నాయి. అంటే యూదు మతానికి చెందిన ఆ మత గ్రంథంలో ఉన్నాయి. అక్కడ నుండి క్రైస్తవ మతం దానికి అటాచ్ చేసుకుని కొంత భాగాన్ని క్రైస్తవ మతాన్ని డెవలప్ చేసుకున్నారు. దీనికి ఇంకొంత భాగాన్ని యాడ్ చేసి నేను చిట్ట చివరి ప్రవక్తని అని చెప్పి మొహమ్మద్ ఇంకొంత భాగాన్ని యాడ్ చేసి ఆ పాత నిబంధనని కొంత సంస్కరించి అందులో ఉన్న ప్రధానమైన కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇతర దేవతలను పూజించే వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవటం, విగ్రహారాధన చేసే వాళ్ళని ధ్వంసం చేయడం, ఈ భౌతిక విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకున్నాడు ఆయన. అది ఖురాన్. కాబట్టి సమాజానికి ఏంటి ప్రమాదం? అసలు ఈ ఉగ్రవాద భావజాలం మొట్టమొదట పురుడు పోసుకుందే బైబిల్లో. ఆ బైబిల్లో యూదు మతాన్ని స్టార్ట్ చేసినాడు మోషే. నేను దీని గురించి 10 సంవత్సరాల క్రితం అంటే శివశక్తి ప్రారంభించిన కొత్తలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాను. భూమి మీద మొట్టమొదటి తీవ్రవాది, ఈ భూమి మీద మొట్టమొదటి తీవ్రవాది ఎవరు? మోషే.
ఈ మోషే అనే వ్యక్తి యూదు మతంలో ప్రవక్త, క్రైస్తవంలో ప్రవక్త, ఖురాన్లో కూడా ప్రవక్త. ఈ 3 మతాలు అతన్ని ప్రవక్తగా చూస్తాయి. ఈ మోషేనే ఇతర దేవతలను పూజించే వాళ్ళందరినీ చంపాలి అని ఒక భావజాలాన్ని తయారు వ్యాప్తి చేసింది మోషే. చేసిండు. అది పాత నిబంధన ఉన్న బైబిల్ ప్రకారం ఇప్పుడు బైబిల్లో మోషే ఉంది. గురించి మీరు చెప్తా ఇప్పుడు బైబిల్లో ఉంది. రైట్.